ఉందా అన్నది మనం చూడాలి. మనతో పాటు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, విశ్లేషకులు, ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు గారు, సో ఏమైంది? ట్రంప్ ఒకటి చెప్తే ఇక్కడ అవుతోంది ఇంకోటి. ఇంకా పెద్ద లాస్ట్ 6 months గా ఒకరి మీద ఒకరు పెద్దగా దాడులు చేసుకున్న పరిస్థితి లేదు, కానీ లాస్ట్ 1 week గా సిచ్యువేషన్ వర్షన్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఒకటి, ఎప్పుడైతే ట్రంప్ వచ్చి యుద్ధం ఆప్ చేస్తా అన్నాడో అప్పుడు రష్యా ఆశ ఏమిటంటే మనం ఎంత భూమి ఆక్రమిస్తే అప్పుడు మనతో ఉండిపోతుంది, ఇది మంచి ట్రంప్ వాళ్ళకి సాయం చేయడు అని నాటకం వేస్తా వచ్చేయడం జెలెన్స్కీ నన్ను అన్నాడు. జెలెన్స్కీ ఏమన్నాడంటే పుతిన్ యుద్ధం ఆప్ చేస్తే అసలు లేదు, అతను ఊరికినే నటిస్తున్నాడు, ఇది నాటకం, డిప్లొమసీ. ఎందుకంటే అమెరికా, యూరోప్ దేశాలు శాంక్షన్స్ ఇంక వేయకుండా ఆగటానికి ఆయన నటిస్తున్నాడు, నిజంగా పీస్ కావలిస్తే ఆగొచ్చు కదా అన్నాడు. తర్వాత మీరు ఇందాక మెన్షన్ చేసింది 40 న్యూక్లియర్ బాంబర్ ప్లేన్స్ డ్యామేజ్ అయిపోయినాయి, $5-6 బిలియన్ అన్న పోయింది. దానికి జెలెన్స్కీ ఏమన్నాడంటే నిన్న, ఇదిగో రష్యా, మీకు మేము కూడా డ్యామేజ్ చేయగలం, రా కూర్చో, శాంతికి రా అని ఓపెన్ గా నేను జెలెన్స్కీ చెప్పాడు. రష్యాకి పూర్తిగా చెప్పాడు, నువ్వు ఏం చేస్తావు చూస్తామన్నాడు జెలెన్స్కీ. ఈవేళ ఒక 2 గంటల క్రితం రెండోసారి టర్కీలో రష్యా యుక్రెయిన్ పీస్ టాక్స్ కూర్చున్నారు కదా, అది ఏమవుతుందో చూడాలి. వాళ్ళు యుక్రెయిన్స్ రష్యా ఇద్దరు కూర్చున్నారు. నేను ఒకళ్ళ మీద మీరు చెప్పినట్టుగా పెద్ద దాడులు వేసుకున్నారు. వాళ్ళు బలబలాలు చూపెట్టడానికి, రష్యా టెరిటరీ గ్రాప్ చేయడానికి, యుక్రెయిన్ మేము ఇంకా ఏం చచ్చిపోలేదు, మేము పోరాడతామని చెప్పడానికి చేశారు. దీని మధ్యన ట్రంప్ ఎంత ప్రెషర్ తీసుకొస్తున్నాడు రష్యా మీద, దాని మీద ఉంటుంది. ట్రంప్ కనుక నిజంగా ప్రెషర్ తేకపోతే యుద్ధం ఆగదు. ఎందుకంటే రష్యా పరువు కూడా పోయింది. ఆ 40 బాంబర్ స్ఫోటంలో 1/3 వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఫ్లీట్ పోయినట్టు లెక్క. యుక్రెయిన్ బోర్డర్ నుంచి 2000 మైళ్ళ దూరం ఉన్న బేస్ లో యుక్రెయిన్ అటాక్ చేయగలిగారు. సో నిన్నటి నుంచి ఇవాళ సైకాలజీ ఎట్లా సాధ్యమైంది? అది డ్రోన్ అటాక్స్ ద్వారా అంత దూరం వాళ్ళు ఎట్లా చేయగలిగారు? అది అందరికి తెలిసిన రహస్యం. ట్రక్స్ లో పెట్టి 6 నెలల క్రితం తీసుకెళ్లి ఎక్కడో దాసారు. కంటైనర్ ట్రక్స్ లో ఏదో లగేజ్ గా దాసి పెట్టి రిమోట్ కంట్రోల్ తో ఓపెన్ చేయించి ట్రక్స్ డ్రోన్స్ తో అటాక్ చేయించారు. అది చాలా అద్భుతమైన అటాక్. అది స్మాల్ వార్ఫేర్, చిన్న ఖర్చుతో పెద్ద డ్యామేజ్ చేసి, ఆ డ్రోన్ల ఖర్చు లక్షల్లో ఉంటే వీళ్ళు $1,000 కోట్ల నష్టమైంది. $1,000 కోట్ల అవమానం. రష్యా పాపులేషన్ అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఏంటి యుద్ధం పుతిన్ చేసేది. సో పుతిన్ ఈవేళ ఏదో న్యూక్లియర్ బాంబులు వాడేస్తాడు, ఇది చేస్తాడని వస్తే చేయలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు, నువ్వు ఒక్కసారే వాడగలవు, తర్వాత అందరూ అటాక్ చేసేస్తారు. న్యూక్లియర్ వార్ అంటే అంత సింపుల్ కాదు. న్యూక్లియర్ డాక్ట్రిన్ వేరు. ఊరికైనా బాంబులు ఉన్నాయి, వేసి వచ్చి ఇంటికాడ కూర్చునేది లేదు. వాళ్ళు వేస్తారు, అయిపోతావు. ఫ్రాన్స్ కు ఉన్నాయి, బ్రిటన్ కు ఉన్నాయి, అమెరికా వేసినా వేయకపోయినా. అందువల్ల వెనకాల కూడా టాక్స్ జరుగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ను మోసం చేస్తున్నాడా పుతిన్? ఊరికి నేను వస్తానండి, మాట్లాడతానని చెప్పి ఆ యుద్ధం కఠినంగా చేస్తున్నాడా అని జెలెన్స్కీ అంటున్నాడు. దానికి జెలెన్స్కీ ఇప్పుడు ఏమన్నాడంటే 3 రకాలుగా రష్యాని మనం చేయాలి. 1, మేము వాళ్ళ మీద యుద్ధం చేస్తాం. 2, శాంక్షన్స్ తేవాలి. శాంక్షన్స్ అంటే ఇంకా వాళ్ళ బ్యాంక్స్ మూసేసి ఇంకా గట్టిగా, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా భారతదేశానికి ఆయిల్ అమ్ముతుంది, అది ఆప్ చేయాలి, శాంక్షన్స్. 3వది ఏంటంటే మాకు యుద్ధ సరుకు ఇవ్వండి, మేము తీసుకొస్తాం. అప్పుడు వచ్చి సంతకం పెడతాడు, లేకపోతే పెట్టడో. పుతిన్ పెట్టే పరిస్థితిలో లేడు అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఎలా మలుపు తిరుగుతుంది ఈవేళ? ఎంత సీరియస్ డ్యామేజ్ నిన్న యుక్రెయిన్ చేశాక ఈవేళ రష్యా ఇస్తాన్బుల్లో మళ్ళీ కలుద్దాము 15 రోజుల్లో అంటారా? సీజ్ ఫైర్ కావాలి 30 రోజులు, దాన్ని చూపెట్టు అంటున్నాడు జెలెన్స్కీ. నువ్వు సీజ్ ఫైర్ చేయకుండా యుద్ధాలు చేద్దాం, మాట్లాడుతూ ఉంటావంటే కుదరదు, సీజ్ ఫైర్ చేయి అది ఛాలెంజ్ చేస్తున్నారు. సో రష్యా ఎలా తప్పుకుంటుంది? డొనాల్డ్ ట్రంప్ కూడా మీరు చెప్పినట్టుగా 1 రోజులో ఆప్ చేస్తాను యుద్ధం అంటే రష్యా మాట వింటలేదు. నాతో ఆడుతున్నారు రష్యా డొనాల్డ్ ట్రంప్ ని. కానీ పుల్లారావు గారు, ఒక విషయం, రష్యా విషయంలో ట్రంప్ ఎందుకు సాఫ్ట్ అయ్యారు? అంతకుముందున్న అధ్యక్షుడు చాలా గట్టిగా ఉండే. నిజానికి డొనాల్డ్ ట్రంప్ మరి కమ్యూనిస్ట్ వ్యతిరేకి కదా. సో ఆయన ఎందుకు సడన్ గా ఏమన్నాడంటే, రష్యా పవర్ఫుల్ దేశం, మన రష్యాతో విరోధం దేనికి? రష్యాతో స్నేహం పెట్టుకుంటే రష్యా చైనా నుంచి దూరం అవుతుంది కదా. అవన్నీ ఉన్నాయి, అదంతా చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. తర్వాత ఒకటి మర్చిపోకూడదు, డొనాల్డ్ ట్రంప్ మైండ్ లో
50 సంవత్సరాల క్రితం 55 సంవత్సరాల క్రితం రష్యా ఆల్ పవర్ఫుల్. అది టెంపర్మెంట్ మైండ్ లో ఉండిపోతుంది, సైకలాజికల్ గా ఉండిపోతుంది. ఇవాళ ఒక పెద్ద యాక్టర్ 30-40 సంవత్సరాల క్రితం ఒక పెద్ద యాక్టర్ చూస్తాం. మనం ఇవాళ ఖాళీగా తిరుగుతున్నాం, మనకు ఆ ఇమేజ్ జ్ఞాపకం వస్తుంది. ఆ ఇమేజ్ 30 సంవత్సరాల క్రితం చాలా పెద్దవాడు చూసాం, అది ఇమేజ్. ఒక ఫీలింగ్, కాంప్లెక్స్ ఫీలింగ్ ఉన్న ట్రంప్ కి. ఇంకోటి ఏంటంటే చైనా నుంచి దూరం చేయాలి, ఇంత పెద్ద దేశంతో మనం స్నేహం ఎంతో చేసుకోం, అది అవన్నీ ఉన్నాయి అతను. అందువల్ల తప్పకుండా డొనాల్డ్ ట్రంప్ కొద్దిగా ఫేవరెటిజం ఉండినా ఇప్పుడు ఈవెంట్స్ ఎలా వెళ్తాయి చూడాలి, పరిస్థితులు ఎలా. కానీ ఇప్పుడు మరి నాటో అసలు ఇష్యూ ఎందుకు వచ్చింది వీళ్ళిద్దరి మధ్య? నాటోలో ఉక్రెయిన్ ను జాయిన్ చేసుకుందామని. నాటోను హెడ్ చేసేది అమెరికా కదా. అంటే అప్పుడు వేరు, జో బైడెన్ వాళ్ళు మెంబర్. 1990లో యుక్రెయిన్ ఎప్పుడైతే రష్యా నుంచి బయటకు వచ్చిందో ఒక అగ్రిమెంట్ చెప్పింది, మేము నాటో ఎప్పుడు జాయిన్ అవ్వమని. నాటో దేశాలు కూడా జాయిన్ చేసుకోమన్నారు. ఆ అగ్రిమెంట్ నాటో ఎరగెట్టింది, కొన్ని దేశాలు తీసుకున్నారు. అందువల్ల రష్యా అటాక్ చేస్తాం, మీరు ఆ రోజు మాట ఇచ్చారు, ఎందుకు ఆప్ చేయట్లేదు? సో బ్రేక్ చేశారు అగ్రిమెంట్. యూరోపియన్ దేశాలు కూడా బ్రేక్ చేశారు, మర్చిపోదు. ఎవరిని తీసుకోమన్నారు నాటోలో? 2-3 దేశాలు తీసుకున్నారు. యుక్రెయిన్తో అప్లికేషన్ పెట్టించారు. ఇదంతా జరుగుతూ ఉన్నది కాబట్టి రష్యా రియాక్ట్ అయ్యింది. కానీ ఇలా రష్యా రియాక్ట్ అవటం వల్ల రష్యా దెబ్బతినేసింది. పెద్ద యుద్ధాలు తప్పు, పెద్ద యుద్ధాలకు వెళ్ళకూడదు. అందుకనే భారతదేశం మన సీజ్ ఫైర్ చేసిందంటే చాలా గొప్ప విషయం. చాలా మంది ఇంకా యుద్ధం వెళ్ళాలి, పిఓకి వెళ్ళాలి, అదంతా వార్ స్ట్రాటజీ, వార్ చరిత్ర, వార్ జ్ఞాపకాలు ఎవరికి లేవు. పెద్ద యుద్ధాలకు వెళ్తే ఇలాగే అవుతారు, రష్యా అవునట్టుగా అవుతారు. అందువల్ల రష్యా ఇప్పుడు బయటికి రావటం చాలా కష్టం. ఫేస్ తో రావాలి. అది ఎలా ఆర్గనైజ్ చేస్తారు, ఏం చేస్తారు, మనకు రాబోయే రోజుల్లో తెలుస్తారు. సార్ ఇప్పుడు దీనిలో మనకు ఏంటి, మన ఇంట్రెస్ట్ ఏంటి? మన ఇంట్రెస్ట్ ఫ్రాంక్ గా చెప్పాలంటే అది కంటిన్యూ అవినా భారతదేశానికి నష్టం లేదు. అక్కడ కంటిన్యూ అవే కొద్ది మన మీద దృష్టి లేదు. అక్కడ పీస్ఫుల్ గా ఉంటే మన నెత్తి మీద యూరోపియన్స్ పడతారు, యూరోపియన్స్ అమెరికన్స్ మన మీద పడతారు. అక్కడ యుద్ధం జరిగే కొద్ది చైనాకు కూడా వీక్నెస్. చైనా యుద్ధాలు, పెద్ద యుద్ధాలు చేస్తే ఇలా జరుగుతుందని భయపడుతుంది ఇప్పుడు చైనా కూడా భయపడుతుంది. సో నేను చాలా స్ట్రాటజిక్ గా చెప్పాను. అక్కడ యుద్ధం జరిగినంత కాలం ఇప్పుడు మన రష్యా దగ్గర ముడి చమురు మనం కొనుగోలు చేస్తున్నాం, వాళ్ళంతా చౌకగా చెప్పలేం. ఫ్యూచర్ లో శాంక్షన్స్ వేస్తే అది శాంక్షన్స్ వేసినా సరే మనం యాక్సెప్ట్ చేయట్లేదు కదా. అంటే చూడాలి, ఇంకా కఠినంగా చేస్తే యాక్సెప్ట్ చేయాలి. కఠినంగా చేస్తే తప్పదు మనకి, ఎందుకంటే బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి బయటకు తీసేస్తారు మనల్ని, అప్పుడు చాలా కష్టం. సో రాబోయే రోజుల్లో భారతదేశానికి చాలా క్రూయల్ గా చెప్తున్నా, ఇది జరిగినా మనకు నష్టం లేదు, రష్యా జరిగినా మనకు నష్టం. అంటే మనం ఎవరి వైపు ఉన్నాం అనుకోవచ్చు దీనిలో? మనం ఎవరి వైపు ఉన్నాం అనుకోవచ్చు దీనిలో ఓవరాల్ గా? మనకి గేన్ యుక్రెయిన్ మన స్నేహితుడు కాదు, చైనాకి బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ యుక్రెయిన్. సో ఐ టేక్ లీవ్ సార్. ఓకే, థ్యాంక్ యూ పుల్లారావు గారు. సో ఒకటి సునీత మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి,